ఇది బజర్ రౌండ్ అండ్ మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి క్లూ ఇస్తాము. మీరు ఫస్ట్ క్లూకి కనుక బజర్ నొక్కి ఆన్సర్ చెప్తే 1,00,000 వస్తుంది, లేదంటే 1,00,000 పోతుంది. కానీ బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపలే ఆన్సర్ చెప్పాలి మీరు. అలాగే ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పలేదంటే మేము సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి వాల్యూ కొంచెం తగ్గించేస్తాం, 75,000. థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. ఈ రౌండ్ లో ఏంటంటే మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్తే మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. రెడీ, మొదలు పెడదామా? ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపాయలు. 10 సెకండ్లు మాత్రమే. అక్కడ కాలేజ్ ఏదో ఉంది, సిబిఐటి కాలేజ్. జెర్రీ టీం చెప్పండి. హ్యాపీ డేస్ ఎలా చెప్పగలుగుతున్నారు? సిబిఐటి. సరే, 1,00,000 కి లాక్ చేసాము. ఇంకెవరు ఆన్సర్ చెప్పడానికి లేదు, కానీ మీరు నెక్స్ట్ క్లూ చూడొచ్చు. నెక్స్ట్ క్లూ హ్యాపీ డేస్. ఎందుకు? టైసన్ అది లిక్విడ్ తయారు చేస్తారండి. తన లవర్ ఫోటో వస్తుంది. ఓకే, క్లూ నంబర్ 3, కాలేజ్ క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ గురించి క్రికెట్ మ్యాచ్ ఏదో జరుగుతుంది అనుకుంటాను. చెప్పండి చెప్పండి. అయినా మీరు చాలా గ్రేట్ అండి, ఒక జీవితకాలం తర్వాత బజర్ నొక్కారు. ఓకే, లాస్ట్ క్లూ, శేఖర్ కమ్ముల గారు. సినిమా పేరేంటో చూద్దాం. రైట్ ఆన్సర్. పోయిరా 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 మావా. కంగ్రాచులేషన్స్, మీరు 1,00,000 గెలిచారు. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సామెత కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గంగిగోవు పాలు గంగిగోవు పాలు గరిటైనా చాలు. సరే, ఇది లాక్ చేస్తున్నామండి. మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. ఏంటో కోసిగాడిది వచ్చింది. ఆవు గట్టి మేస్తుంది కదా. ఆవు చేలో మేస్తే దూడ గట్టును. ఇది కరెక్ట్. మీరు గంగిగోవు పాలు లాక్ చేసేసాం, మళ్ళీ మార్చడానికి లేదు. ఓకే, థర్డ్ క్లూ. ఓకే, దూడ కూడా వచ్చింది. 4వ క్లూ, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. కాదు, అదే కరెక్ట్. రెండోది కరెక్ట్ అమ్మా. మీరు ఫస్ట్ ఇది లాక్ చేసేసారు 10 సెకండ్ల లోపల, కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇది 1,00,000 రూపాయలు ఇవ్వండి. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు అండ్ అలాగే ఫస్ట్ రైట్ ఆన్సర్ చెప్పారు. రెండింటికి కూడా ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. సో ర్యాపిడ్ ఫైర్ మొదలు పెట్టబోతున్నాము. కానీ దానికన్నా ముందు రూల్స్ ఏంటంటే, మేము ప్రతి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాం. మీరు ఒకవేళ సమాధానం చెప్పకూడదు అనుకుంటే కరెక్ట్ గా ఈ డార్ట్ గోల్ అనే దగ్గర పడాలన్నమాట, లేదంటే ఆన్సర్ చెప్పాల్సిందే. ఓకే, సో వి విల్ స్టార్ట్ విత్ ప్రేమ్ సాగర్ గారు. రండి. నాకు నా జీవితంలో చాలా గొప్ప గౌరవాన్ని ఇచ్చింది ఇదే. ఏ సీరియల్లు, బి సినిమాలు. మంచిదైంది, అక్కడి నుంచి మేఘలకు తప్పుకుంది. సో ఏంటండి? సీరియల్స్. నాకు సీరియల్సే గొప్ప గౌరవాన్ని ఇచ్చాయి, మరి సినిమాలో నేను ఇది లేకుండా ఉండలేను. ఏ నాటకాలు, బి మా ఆవిడ నాగేశ్వరి. చెప్పండి, నాటకాలా మీ ఆవిడ? నాటకాలే. నేను మా ఆవిడ లేకుండానైనా ఉండగలుగుతాను, కానీ నాటకాలు లేకుండా ఉండలేను అని చెప్పినటువంటి ప్రేమ్ సాగర్ గారు. దీనికి నాగేశ్వరి గారి స్పందన ఒకసారి తెలుసుకుందాం. హలో, ఇంటికి సారీ చెప్తాగా. ఇప్పుడే చెప్పేసేయండి, బెటర్. సారీ, కానీ నాటకాలు వేస్తాను. నాగేశ్వరి గారు, మీరు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి, ఆయన మీ దగ్గర వేసేది కూడా నాటకాలే. ప్రశాంత్ గారు,
కనకంలో ఈమె నటన నన్ను ఆశ్చర్యపరిచింది. ఏ వర్ష బొల్లమ్మ, బి మేఘలేఖ. అయ్యా గొర్రె చచ్చే. ఇప్పుడు చెప్పాలి, వెనకాల కూడా డాట్స్ ఉన్నాయా మీ చేతుల్లో? ఈవిడ గొంతు సవరిస్తోంది, జాగ్రత్త. ఓకే వర్ష గారు. వర్షానే చెప్పారు. మేఘా ఐ విల్ టాక్ టు హిమ్ లేటర్. రమణ భార్గవ్ గారు. ఈ వెబ్ సిరీస్ లో నటించడం నా అదృష్టం. ఏ ఎయిర్, బి కానిస్టేబుల్ కనకం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇందాక ప్రశాంత్ పరిస్థితి, ఇప్పుడు మీ పరిస్థితి అంతే. నేను ఆయన ఫోన్ చేస్తాను డైరెక్టర్ గారికి, ఈయనకి చెప్తా, పక్కనే ఉన్నాడు ఈయన. వెనకాల పొడవకండి. చెప్పండి. చూసారా అదృష్టం ఎంతలో ఉందో నాకు. అవును, త్రుటిలో మిస్ అయిన ప్రమాదం. ఎయిర్. ఎయిర్ సిరీస్ ఈటీవీలో వచ్చి సక్సెస్ అయిన సందర్భంగా దానినే ప్రస్తావించి కానిస్టేబుల్ కనకం ప్రమోషన్స్ కి అమ్మమ్మ వచ్చిన కాదమ్మా. చెప్పనటువంటి రమణ భార్గవ. మీరు రిలీజ్ అయిన రెండిట్లో అడగాలి, ఇంకా రిలీజ్ అవ్వలేదు కదమ్మా. ప్రశాంత్ చాలా ఫీల్ అవుతున్నారు, కంటతడి కూడా అయ్యా పెట్టుకున్నారు. అయ్యా అయ్యా కాదు. ఒక మదర్ కి కడుపులు ఉన్నప్పుడే బిడ్డ మీద ప్రేమ ఉంటది కదా. ఈవిడ కడుపు అక్కడ వరకు వెళ్ళిపోయింది. ఓకే. అది చెప్పగా. ఈ వ్యక్తి పక్కన నటించినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ కానిస్టేబుల్ కనకంలో రాజీవ్ కనకాలతో, బి మోగ్లీ సినిమాలో రోషన్ కనకాలతో. నా మీద పడతారేంటి? ఇప్పుడు వెళ్ళి షూటింగ్కి వెళ్ళాలి. నేను ఫోన్ చేస్తా. మీరు వేసేయండి. ఇప్పుడు రాజీవ్ కనకాల, రోషన్ కనకాల. రాజీవ్ కనకాల గారితో చేయడం చూస్తాడులేండి వాడి ప్రోగ్రామ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేను చెప్తా. వాళ్ళు బజర్ నొక్కేశారు. టామ్ వాళ్ళు చెప్పండి. గుడివాడ గుంటడు యమ ఉంటాడు. కాదు 50-50 పంచుకుందాం అంటే చెప్తా. లేదు, 50-50 పంచుకోవడాలు లేవు. గుడివాడ వెళ్ళాను, ఆ, గుంటూరు వెళ్ళాను. ఓకే, అదేనా? ఈ రెండు పాటల్లో ఒకటి ఫిక్స్ చేసుకోవాలి మీరు. గుడివాడ వెళ్ళాము, గుంటూరు. సెకండ్. ఓకే, గుడివాడ వెళ్ళాము, గుంటూరు వెళ్ళాము. రైట్ ఆన్సర్ చూసే ముందు నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాం. గుంటూరు జంక్షన్. మూడో క్లూ ఏలూరు. అంతేనా? నాలుగో క్లూ నెల్లూరు. నెల్లూరు వెళ్ళాం. సేమ్. ఓకే, ఇది రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. ఏలూరు, నెల్లూరు, ఎన్నెన్నో. మరి ర్యాపిడ్ ఫైర్ ఉంది కాబట్టి ర్యాపిడ్ ఫైర్ మొదలు పెట్టేద్దాం. మేఘలేఖ రామ్మ. ఈసారి ఈ హీరో పక్కన బ్లాక్ బస్టర్ మూవీలో నటించాలని ఉంది. ఏ విశ్వక్సేన్, బి సోహెల్. విశ్వక్సేనా, సోహేలా? నా సినిమాలో ఫస్ట్ హీరో ఒకరికి, సెకండ్ హీరో ఒకరికి. ఫస్ట్ హీరో ఎవరు? లవ్ స్టోరీ అనుకోండి. విశ్వక్ తోటి. చాలు, ఇది చాలు మాకు. కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ లో వీళ్ళ పాత్ర వేరే వాళ్ళు చేసుంటే బెటర్ గా ఉండేది. ఏ వర్ష బొల్లమ్మ, బి రాజీవ్ కనకాల. వర్ష క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుంది. వా, బయట పడింది మొత్తానికి. థ్యాంక్ యూ మిస్టర్ రాజీవ్ కనకాల గారు. రండి. నీ యోగక్షేమాలన్నీ ఈ వ్యక్తి చూస్తూ ఉంటారు. ఏ నా కొడుకు రోషన్, బి నా కూతురు మనస్విని. నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే అని డిసైడ్ అయ్యావు. చెప్పు. ఎందుకు చెప్తాను, నేను వేసాను అది. మనకి పెళ్ళై 25 years అయిందండి. ఇన్ని మోసాలు చేశాడు నన్ను. కొంత బెటర్ రోషనే. మనస్ చూసావా, నాన్న నీ గురించి చెప్పట్లేదు. విన్నావా నువ్వు? ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోమ్మా.
ఒకేసారి షూటింగ్ స్టార్ట్ అయితే ఒక సినిమా ఆగిపోవాల్సి వస్తే నేను ఖచ్చితంగా ఈ సినిమా ఆగిపోతా. ఏ జూనియర్ ఎన్టీఆర్ గారితో, బి రాజమౌళి గారి డైరెక్షన్ లో. ఇదేం పైశాచిక ఆనందం అండి. సార్ పగవాడికి కూడా వద్దు సార్ ఇలాంటి. పగవాడికి వద్దు పాపం, మొగుడికి అసలే వద్దు. సరే చెప్పు. తారక్ చేసేస్తే ఎలాగో జక్కన 4-5 ఏళ్ళు పడుతుంది కదా సినిమా తీయాలంటే అంతేగా. కాబట్టి ముందు తారక్ది చేస్తాం. ఓకే, మేము ఇది ఒక్క లాస్ట్ బిట్ మాత్రమే ఉంచుతాము, బిగినింగ్ అంతా ఎడిటింగ్ లో లేపేస్తాము. సుమ ఒప్పుకుంటే ఈ ఇద్దరిలో ఒకరితో కాఫీకి వెళ్ళాలని ఉంది. ఏ వర్ష బొల్లమ్మ, బి మేఘలేఖ. వర్ష బొల్లమ్మతో వెళ్తాను. నేను ఊరికే అడిగా, అసలు అక్కడ క్వశ్చనే లేదు. అమ్మా వర్ష రామ్మా. ఈ రెండిట్లో ఒకటి మానేయమంటే ఇది నేను మానేస్తా. ఏ సినిమా, బి క్రికెట్. వేసేస్తే చెప్పక్కర్లేదు. చెప్పండి మీరేం మానేస్తారు? నేను క్రికెట్ మానేస్తా. నేను క్రికెట్ మానేస్తాను అని చెప్పినటువంటి వర్ష అసలు ఎప్పుడు మొదలు పెట్టావు అని అడిగిన నెటిజన్స్. నాకు ఎక్కువ డబ్బు ఇక్కడి నుండే వస్తుంది. ఏ మూవీస్, బి ఇన్స్టాగ్రామ్ రీల్స్. మూవీస్. నాకు ప్రస్తుతానికైతే మూవీస్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.